ఫంక్షన్లో వేసే దోసకాయ పచ్చడిని చేసి చూపిస్తున్నానండి. దానికోసం దోసకాయలు, పల్లీలు, పచ్చిమిర్చి, చిన్నులపాయలు రెడీ చేసుకుందాం. ఒక గుప్పెడు పల్లీలని కడాయిలో వేసి వేపుకుందాం. ఇవి వేగాక పక్క తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు ఇవి కూడా కలిపి వేపించుకుందాం. ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసి ఇవి వేగిపోయినాయి కదా, వీటిని పక్కా తీసుకుందాం. ఇప్పుడు మొదటగా వేపి పెట్టుకున్న పల్లీలను వేసి దంచుకుందాం. ఇలా రోటిలో చేసే పచ్చడి చాలా బాగుంటుందండి. దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టంగా తినే వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి. ఇప్పుడు పల్లీలు మెదిగిపోయినాయి కదా, వేయించుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు కూడా వేసి మెత్తగా దంచుకుందాం. ఇప్పుడు ఇందులోనే దోసకాయని అయితే మనం వేపుకోలేదు. ఈ దోసకాయని ఇలా కట్ చేసుకొని పచ్చిగానే వేసేసుకోవాలి. దోసకాయ 3/4 భాగం వేసేసాను. 1/4 భాగం అలా పక్కన ఉంచుకుందాం. ఈ దోసకాయని మెత్తగా ఈ పచ్చడిలో దంచేసుకోవాలి. ఇలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీ పచ్చడి. ఇది కూడా మెదిగిపోయింది కదా, దీనిలో ఉప్పు, చిన్నులపాయలు వేసుకొని దంచేసుకుందాం. ఓకే, పచ్చడి అయితే మెదిగిపోయింది. దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు విడిగా ఉంచుకున్నాం కదా దోసకాయ ముక్కలు, అవి పైనుంచి వేసి ఇలా కలిపేసుకుందాం. మధ్య మధ్యలో ఇవి నోటికి తగులుతూ చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు దీనికోసం పక్కన పోపు పెట్టేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, చిన్నులపాయలు, పచ్చెనపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేపుకుందాం. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పోపుని పచ్చళ్ళలో సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా, ఏమి తిననప్పుడు ఇలా చేసి పెట్టండి. టేస్టీగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఒకసారి ఇలా ట్రై చేయండి.